నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేయండి. అలాగే వారు పాటించాల్సిన నియమాలేంటో కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఆకస్మికంగా ఒక్కోసారి ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది, ధనలాభము కలుగుతుంది. ఒక్కోసారి అనుకున్నవి జరగకపోవటం వలన నిరాశ నిస్పృహలతో మీరు ఎటువంటి జీవితాన్ని త్యజించడానికి కూడా సిద్ధపడేటటువంటి గ్రహస్థితి, అష్టమ రాహుగ్రహ దోషం కలుగుతుంది. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి జూన్ 15 వరకు సూర్య భగవానుడు లాభస్థితిలో ఉండటం అనేటటువంటిది విశేషమైనటువంటి యోగదాయకం. ధనపరంగా చాలా లాభం కలుగుతుంది. పిత్రార్జితం లేదా తండ్రి వలన లాభం కలుగుతుంది. తండ్రి యొక్క ఉద్యోగం ఏదైనా ఉంటే ఆయన విఆర్ఎస్ తీసుకోవడం, లేకపోతే ఆయన రిటైర్మెంట్ అయితే ఆ ఉద్యోగం కొడుక్కి రావటం, ఈ విధంగా తండ్రి కొడుకుల మధ్య విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి మంచి భావన కలగటానికి సూర్య భగవానుడు అనుకూలిస్తున్నాడు. సరే, తర్వాత జూన్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు మళ్ళీ సూర్య భగవానుడు కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి, అంటే ధన నష్టాన్ని, ప్రయాణాల ద్వారా ధన నష్టాన్ని, అట్లాగే ఎందుకంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి జూన్ 6వ తేదీన కుజుడు కేతువు ధనస్థానంలో ఉండటం వలన ధనం బాగా వస్తుంది. కేతువు అక్కడ ఉండటం వలన కుజుడికి కూడా బాగానే వస్తుంది. సంతానం వలన లాభం కలుగుతుంది. వారు చేసుకున్న పూర్వపుణ్య ఫలం వలన లాభం కలుగుతుంది. లేకపోతే వారు చేసిన డొనేషన్స్, ఏ దేవాలయాలకు డొనేషన్స్ చేసినా, లేకపోతే తాత ముత్తాతలు చేసినటువంటి ఆ పూర్వపుణ్యం అంతా కూడా వీళ్ళకి ధనపరంగా లాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సూర్యుడు ఎప్పుడైతే జూన్ 15 నుంచి జూన్ ఎండింగ్ వరకు 12వ భావంలో ఉంటాడో అక్కడ కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలని, అంటే వ్యాపార రీత్యా కావచ్చు, ప్రయాణాల రీత్యా కావచ్చు, వీరు చేసేటటువంటి మాట తప్పిదం వల్ల కూడా ధనాన్ని కోల్పోయే పరిస్థితి. అయితే పెట్టినటువంటి కొన్ని మూల పెట్టుబడులు ఉంటాయి, అది షేర్సో ఏవో రకరకాల అంటూ ఉంటారు. వాటిల్లో తీసుకోని సమయంలో తీసుకోకుండా తర్వాత తీసుకున్న నిర్ణయం వలన, ఆ 10 తీసుకోవడం వలన జూన్ 15కి ముందే తీసుకున్న నిర్ణయాలు జూన్ 15 నుంచి 30 వరకు కనుక నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జూన్ 6 నుంచి జూన్ 22 వరకు బుధగ్రహం అనేటటువంటిది తన యొక్క స్వక్షేత్రంలో గురుడితో కలిసి ఉండటం ద్వారా పెట్టుబడులు, వీరు ఏదన్నా పెట్టుబడి పెట్టాలి వ్యాపారంలో అనుకొని బ్యాంకుల్ని సంప్రదిస్తే వారు అడగాల్సిన దాని మధ్యలో ఏజెన్సీస్ ఉంటాయి, కొంతమంది ఏజెంట్స్ కూడా ఉంటారు, కార్యనిర్వాహకులు వాళ్ళే, అసలైన వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. వీళ్ళు ఆర్థికంగా ఎక్కువగా డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. అది ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు. ఆ విధంగా అడగటం ద్వారా వీరు నిరాశ నిస్పృహలకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది తెగించి వాళ్ళతో డబ్బులు ఇచ్చేసి పని చేసుకుందాం అనుకుంటారు. కొంతమంది గొడవలు పడే అవకాశం ఉంటుంది. అంటే బుద్ధి చాంచల్యము, బుద్ధి లోపం వలన కూడా జూన్ 22 లోపల వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి. అట్లాగే శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో. వీళ్ళకి చేసినటువంటి రుణాలకి సంబంధించి కూడా ఫోర్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటి మేనమామలు, మేనత్తలు, లేకపోతే బంధువులు ఆకస్మికంగా పరిచయమైనటువంటి వారు, లేకపోతే విదేశాలలో ఉన్నటువంటి ఎవరైనా దాయాదుల వల్ల కూడా వీరికి శత్రుత్వం ద్వారా కొంత ధనలాభాన్ని పోగొట్టుకునే పరిస్థితి, ఆర్థిక నష్టం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 10వ భావంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెలల్లా కూడా కొంత చదువుకునేటటువంటి విద్యార్థులకి అంత లాభకరమైనటువంటి పరిస్థితి కనపడట్లేదని చెప్పుకోవాలి. ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతాయి. ప్రయాణాలు చేయాలని, లేకపోతే మామూలుగా ప్రేమికులు అనే భావంతో ఉండి దూర ప్రయాణాలు చేయటం, చదువుని నిర్లక్ష్యం చేయటం, లేకపోతే పిచ్చి ఆలోచనలు, కొన్ని ప్రేలాపనల ద్వారా వారు చదవాల్సిన సమయంలో చదవక ఆ యొక్క చదువుని కోల్పోవడం, ఇలాంటివి కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే గృహంలో దగ్గరలో మార్పుకి అవకాశం కూడా కలుగుతోంది శుక్రుడి వలన. ముఖ్యంగా ధనపరంగా వీరు కొంత ఉద్యోగరీత్యా నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది.
అట్లాగే కర్కాటక రాశి వారు ముఖ్యంగా కుజ రాహు కేతువుల యొక్క బంధనం ద్వితీయ అష్టమాల్లో ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి వీరు కంపల్సరీ ఈ కుజరాహు కేతువులకి కంపల్సరీ ఈ యొక్క వాళ్ళు ఈ నెల రోజులనే కాదు దాదాపు 18 నెలలు నడుస్తుంది కాబట్టి రాహుకేతువుల వందన వీరు రాహుకేతువులకి జపతపాలు హోమాలు సుబ్రహ్మణ్య హోమం చేయించుకోవడం అనేది విశేషం. ఈ నెల రోజుల్లో అయితే కనుక కాస్త కుజుడికి కందిపప్పు దానం చేయటం, ఉలవలు దానం చేయటం, లేకపోతే ఉలవచారు కందిపప్పుతో ఎవరికైనా అన్నప్రసాదం దానం చేయటం, ఇలాంటివి చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది, ధన సౌఖ్యం. అట్లాగే ముఖ్యంగా శని భగవానుడు వీరికి 9వ భావంలో ఉండటం ద్వారా చేసే ప్రయాణాల యందు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు ఎక్కువయ్యే అవకాశం, ఒకరి యొక్క మానసికంగా ఇంకొకరు అనుకూలంగా ఉండక ధన విషయంలో కావచ్చు, లేకపోతే వారి ఇంట్లో ఉన్నటువంటి తండ్రి పరంగా వచ్చే సమస్యల వల్ల కావచ్చు, ముఖ్యంగా ఈ ఇబ్బందులు అయితే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కర్కాటక రాశి వారు చదవాలి. కుజరాహుకేతువుల యొక్క స్తోత్రాన్ని చదువుకొని ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని లేదా సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదవడం ద్వారా కుటుంబ సమస్యలు, ప్రయాణపరంగా ఇబ్బందులు, మానసికంగా కలిపే కొన్ని దుర్వ్యసనాలు కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు, దూర ప్రాంతాలకు వెళ్ళి చేయకుండా పనులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించుకోవడం, ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని డైలీ వినటం, చదవటం, లేదా చండీ హోమంలో పాల్గొనటం, ఇలాంటివి చేయడం ద్వారా రాహు యొక్క ఎఫెక్షన్ తగ్గుతుంది, ఆయురారోగ్యాలతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో కర్కాటక రాశి వారు కొంతవరకు బాగుంటుంది, కానీ కొన్ని విషయాలలో వీరికి అన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సంతోషం.